రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. నిన్న 15,804 మెగావాట్ల ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుత్ డిమాండ్ నమోదవుతుంది. ఇప్పటివరకైతే 15,804 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అయితే రికార్డు స్థాయిలో అని కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు యాసంగి పంటలు కొనసాగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి విద్యుత్ కొనసాగుతుంది. రాష్ట్రంలో చాలా వరకు కూడా వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 2.5 లక్షల బోర్లు ఉన్నాయి. దానికి సంబంధించి విద్యుత్ వినియోగం కూడా భారీగా జరుగుతుంది. దాంతోపాటు గృహ విద్యుత్ వినియోగం కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగం, గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఐటీ పరిశ్రమలు చాలా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దీంతో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ విద్యుత్ వినియోగం డిమాండ్తో పాటు ఈ వేసవిలో విద్యుత్ శాఖ అధికారులు తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వీళ్లతో పాటు ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళకి బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు. అంటే వేసవి కాలంలో నిరంతర విద్యుత్తును వినియోగించుకునే విధంగా, నిరంతర విద్యుత్ సరఫరా చేసే విధంగా ఒక్క రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉండేందుకు అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకైతే ఇవాళ సెక్రటరియట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన అంటే నిన్న జరిగినటువంటి విద్యుత్ డిమాండ్ చూసుకుంటే 15,800 మెగావాట్ల డిమాండ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ నెల 6వ తేదీన అయితే 15,752 మెగావాట్లు మాత్రమే ఇది ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. గత ఏడాది మార్చి 8వ తేదీన 15,623 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 9,589 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. అదే లాస్ట్ ఇయర్లో ఈ తేదీ నాటికి ఈ జనవరిలోనే అయితే 8,679 మెగావాట్లు. గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఈ ఏడాది జనవరిలో 3,334 మెగావాట్ల వినియోగం జరిగింది. లాస్ట్ ఇయర్లో అయితే 3,018 మెగావాట్లు. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 10% విద్యుత్ వినియోగం కూడా పెరిగినట్లు కూడా చెప్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చలికాలంలోనే అంటే డిసెంబర్ కావచ్చు, జనవరిలో కావచ్చు భారీగా విద్యుత్ డిమాండ్ కావచ్చు, వినియోగం కూడా భారీగా పెరుగుతుందని కూడా విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే శివారు ప్రాంతాల్లో ఎక్కువగా విద్యుత్ కనెక్షన్లు భారీగా పెరిగిపోవడమే అని కూడా చెప్తున్నారు. అయితే ఈ డిసెంబర్ 31 నాటికి హైదరాబాద్ జిల్లాలో అయితే 21,79,000 కనెక్షన్స్, రంగారెడ్డి జిల్లాలో అయితే 19,31,000 కనెక్షన్స్, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో అయితే 17,10,000 కనెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో అయితే 6,63,000 కనెక్షన్స్ ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో అయితే 2,44,000 కనెక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోవడంతో విద్యుత్ డిమాండ్ అంటే చాలామంది కూడా తక్కువ లోడ్ కోసం తీసుకున్నటువంటి మీటర్లు ఎక్కువ వినియోగం జరగడం వల్ల భారీగా విద్యుత్ మీటర్లు కూడా కాలిపోతున్నాయని కూడా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. గత ఏడాది 6 నెలల్లో తీసుకుంటే దాదాపు 25,600 పైచిలకు మీటర్లు కూడా కాలిపోయినట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా కూడా దానికి తగ్గట్టు సరఫరా చేసేందుకైతే అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక వీటికి సంబంధించి ప్రతి సబ్స్టేషన్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్, దీనికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఆర్ఎంయూలు కావచ్చు, ఇన్సులేటర్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, కెపాసిటర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కెపాసిటర్లను పెంచుకోవడం, ఇటువంటి అంశాల మీద అయితే అధికారులు దృష్టి సారిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకునే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులను, సీఈలను అయితే నోడల్ అధికారులుగా వేరే ప్రాంతాలకు, ఇతరత్ర ప్రాంతాలకు అయితే నోడల్ అధికారులుగా కూడా నియమించారు. వాళ్ళంతా కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్
పనితీరును పర్యవేక్షిస్తూనే మరొక పక్క నోడల్ అధికారిగా ఉంటూ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్తును కూడా పరీక్షించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సీలను కూడా నోడల్ అధికారులుగా ఏర్పాటు చేశారు. అంతేకాదు భారీగా అంటే ఈ సీజన్లో చూసుకుంటే ఒక్కసారి మనం పెరిగినటువంటి విద్యుత్ డిమాండ్ నిన్న ఒక్కరోజు చూసుకుంటే ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 10,071 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 3,125 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఖచ్చితంగా 10-15% ప్రతి వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్లు అయితే భారీగా పెరుగుతుందని కూడా విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే వేసవి కాలంలో ఎక్కువ శాతం ఈ గాలి దుమారం అనేది ఎక్కువగా వస్తుంది. విద్యుత్ తీగలు తెగిపోవడం కావచ్చు, లేదంటే హెచ్చు తగ్గులు కరెంటులు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో కూడా భారీగా విద్యుత్ నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీగలు తెగిపోయే అవకాశం కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ప్రణాళికలు ముందస్తుగా చేసుకోవాలని, ప్రతి సబ్స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆర్ఎంబీలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఇన్సులేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి ఏఈల నుంచి మొదలుకుంటే సిఎండి స్థాయిల వరకు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కానీ తక్షణమే స్పందించి విద్యుత్ పునరుద్ధరణ కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యుత్ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ఆదేశించారు. మరొక పక్క ఇప్పుడు వేసవికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే సీఈల స్థాయిలోనే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కావచ్చు, కేబుళ్ల కొనుగోలు కావచ్చు, దానికి సంబంధించిన వేసవి ప్రణాళికకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేశారు. వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించినటువంటి పరికరాలను అందుబాటులో ఉంచుకొని వేసవికి సంబంధించినటువంటి విద్యుత్తులో ఎటువంటి లోటుపాట్లు కూడా రాకుండా చూసుకోవాలని కూడా చూస్తున్నారు. మరొక పక్క వేసవిలో ఈ ఉన్నటువంటి విద్యుత్తో పాటు ఎక్స్చేంజ్లో కూడా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విద్యుత్ శాఖ అయితే అందుబాటులో ఉంచుకునే విధంగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకైతే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు